హాయ్. ఈ క్లాస్ రైల్వేస్, అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్, అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ క్లాస్ సింగిల్ క్లాస్ ఉంటుంది. ఇందులో 6th క్లాస్ సోషల్ సబ్జెక్ట్ నుండి 14 లెసన్స్ ఏవైతే ఉన్నాయో 14 లెసన్స్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తెలుగులో డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఈ 14 లెసన్స్ని మీరు ఎన్నిసార్లు చదివినా ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్సే మేబీ ఎగ్జామినర్ ఇవే అడుగుతాడేమో అని మీకు అనిపిస్తుంది. సో అంత క్లియర్గా మీకు ప్రిపేర్ చేయడం జరిగింది. కంటిన్యూగా 1 అవర్ లేదా 1.5 అవర్ లోపు అయితే క్లోజ్ అవుతుంది క్లాస్. ఓకే, సో నాకు కొద్దిగా థ్రోట్ ప్రాబ్లం లేనంత వరకు క్లాస్ కంటిన్యూగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్లే స్టోర్ నుండి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు ఈ 6th క్లాస్ సోషల్ సబ్జెక్ట్కి సంబంధించి 14 లెసన్స్ మన యొక్క యాప్లో 14 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకొని ఎప్పుడంటే అప్పుడు చదవండి. సో 14 లెసన్ కనుక చూస్తే ఎకనామిక్ యాక్టివిటీస్ అరౌండ్ అస్, మన చుట్టూ ఆర్థిక కార్యకలాపాలు అనే లెసన్. సో కౌటిల్యుడు మనందరికీ తెలిసిందే అర్థశాస్త్రాన్ని రచించాడు. ద్రవ్య విలువ అంటే ఏంటి? డబ్బు పరంగా కొలవగలిగే వస్తువు యొక్క విలువ. ఏదైనా మనం ఒక వస్తువుని కొంటే దానికి విలువ కడతాం కదా, ఆ విలువే ద్రవ్య విలువ. సో ద్రవ్య విలువను సృష్టించే కార్యకలాపాలను ఆర్థిక కార్యకలాపాలు అంటారు. అఫ్కోర్స్ ఎస్, కంప్యూటర్ల తయారీ కావచ్చు, బ్యాంకులు, ఎనీ బిజినెసెస్, ఓకే, అవన్నీ కూడా ఆర్థిక కార్యకలాపాలు. ఆర్థిక రంగం అంటే ఏంటి? ఒక దేశం యొక్క ఆర్థిక ప్రగతికి, అంటే ఫినాన్షియల్గా ఒక కంట్రీ డెవలప్ అవ్వడానికి ఏవైతే మనం చేస్తూ ఉంటామో వాటన్నిటిని సంబంధించి కొన్ని ఉంటాయి కదా. ఫినాన్షియల్లీ డెవలప్ కావాలంటే ఏం కావాలండి? డెఫినెట్లీ ఆర్థిక రంగం అనేది డెవలప్ అవ్వాలి. సో ఆర్థిక రంగం అంటే ఏంటి? మళ్ళీ ఈ మనీ రిలేటెడ్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా డెవలప్ అయినట్లయితే కంట్రీ కూడా ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. సో ఆర్థిక కార్యకలాపాలను ఇక్కడ 3 ఆర్థిక రంగాలుగా డివైడ్ చేశారు. ఒకటి ప్రాథమిక ఆర్థిక రంగము, రెండవది ద్వితీయ ఆర్థిక రంగము, మూడవది తృతీయ ఆర్థిక రంగం. సో దేంట్లోకి ఏది వస్తుందనేది ఒకసారి చూద్దాం. ప్రాథమిక ఆర్థిక రంగం అంటే ఏంటి? వస్తువులను ఉత్పత్తి చేయడానికి ప్రజలు నేరుగా ప్రకృతిపై ఆధారపడే ఆర్థిక కార్యకలాపాలను ప్రాథమిక ఆర్థిక కార్యకలాపాలు అంటారు. సో ప్రకృతిపై ఆధారపడే వాటిని అంటే వ్యవసాయ, అగ్రికల్చర్, పశువుల పెంపకం, ఫిష్, చేపలు పట్టడం, మైనింగ్, ఇవన్నీ కూడా ప్రాథమిక ఆర్థిక రంగాల కిందకి వస్తాయి. సో ద్వితీయ ఆర్థిక రంగం అంటే ఏంటి? ప్రాథమిక రంగం నుండి పొందిన ఆ ముడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మకం లేదా వినియోగం కోసం మళ్ళీ ప్రాసెసింగ్ చేసే ఆ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ద్వితీయ ఆర్థిక రంగంలోకి తీసుకొస్తారు. సో ఇక్కడ భవనాలు నిర్మించడం కావచ్చు, రోడ్ల నిర్మాణాలు కావచ్చు, నీరు మరియు విద్యుత్ ఇతర అవసరాలను అందించడం కావచ్చు, వస్త్రాల ఫ్యాక్టరీస్ కావచ్చు, వెహికల్ కర్మాగారాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనకి ద్వితీయ ఆర్థిక రంగంలోకి రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ తృతీయ ఆర్థిక రంగం. సో ఇక్కడ ఫస్ట్లో సెకండ్లో కనుక చూసినట్లయితే మనకి ఫస్ట్లో ప్రకృతిపై ఆధారపడే వాటిపై, సెకండ్ వచ్చేసి ఆ ముడి సరుకులని మన ఉత్పత్తులుగా మార్చేది. తృతీయ రంగం వచ్చేవరకు మ్యాన్ పవర్ అనేది కావాలి కదా, మ్యాన్ పవర్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాథమిక మరియు ద్వితీయ కార్యకలాపాల్లో అనుబంధంగా మద్దతును అందించే అన్ని ఆర్థిక కార్యకలాపాలను తృతీయ రంగం ఆర్థిక కార్యకలాపాలని పిలుస్తారంట. అంటే ఒక ట్రక్ డ్రైవర్ ధాన్యమును పొలము నుండి కర్మాగారానికి లేదా మార్కెట్కి రవాణా చేస్తాడు. అంటే ఇక్కడ ఒక ట్రక్ డ్రైవర్. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఒక వెయిటర్ రిటైల్ దుకాణాల్లో సేవలు అంది. సో మ్యాన్ పవర్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ తృతీయ ఆర్థిక రంగం అని పిలుస్తూ ఉంటారు. ఈ రంగాన్ని సేవా రంగం అని కూడా పిలుస్తారండి. సో తృతీయ ఆర్థిక రంగానికి మరొక పేరేంటి? సేవా ఆర్థిక రంగం, సేవా రంగము. సో అడిగే అవకాశం ఉంటుంది. 1946లో త్రిభువన్ దాస్ పటేల్ మరియు డాక్టర్ వర్గీస్ కురియాన్ నేతృత్వంలో
ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్, అమూల్ మిల్క్ అని మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు రెగ్యులర్గా, గుజరాత్లో ఏర్పాటైంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ సహకారంతో వారి సలహా నుండి ఏర్పాటైంది. ఏంటి అంటే ఒక విలేజ్లో కనుక చూసినట్లయితే పాలన్నీ తీసుకొచ్చి వేరే వాళ్ళకి మధ్యవర్తులకి ఇవ్వడం, ఇదంతా కూడా జరగడం వల్ల ఇక్కడ అంటే అసలైన వాళ్ళకి న్యాయం జరగట్లేదు, ఎవరో దళారులు లాభ పొందుతూ ఉన్నారు. సో ఏంటి ఇదంతా అని వాళ్ళందరూ కలిసి అప్పట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి కాడికి వెళ్తే ఆయన ఒక సజెస్ట్ చేశాడు, మీరు ఒక కూటమిలాగా అంటే ఒక ఏమంటారు దాన్ని, ఒక సంఘంలాగా ఏర్పాటు అవ్వండి, మీరే పాలన్నీ ఒక దగ్గర పోసుకొని మీరే కనుక అమ్ముకున్నట్లయితే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది అని చెప్పడం జరిగింది. ఆయన సలహా మేరకే ఈ అమూల్ గుజరాత్లో ఏర్పాటైంది. అండ్ మధ్యవర్తులు మనం ఇప్పుడే నేర్చుకున్నాం, దళారులు వస్తువులను కొనుగోలు చేసి వినియోగదారులకు విక్రయించే వ్యక్తులు. సో అంటే ఆ ఉత్పత్తి చేసేటోడు ఒకడు ఉంటాడు, కొనేటోడు ఒకడు ఉంటాడు. సో ఈ కొనేటోడు డైరెక్ట్ ఉత్పత్తిని కాడి ఇవ్వకుండా మధ్యలో దళారులు ఉంటారు కదా, వాళ్ళే మధ్యవర్తులు. పాశ్చరైజేషన్, హానికర బ్యాక్టీరియాను చంపడానికి ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతకు వేడి చేయడం ద్వారా పాలను సంరక్షించే ప్రక్రియ. సో యాజ్ ఇట్ ఈస్ లెసన్లో ఇంపార్టెంట్ ఏదైతే ఉందో మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. రిటైల్, పునః విక్రయం కోసం కాకుండా తుది వినియోగదారుని ఉపయోగం కోసం తక్కువ పరిమాణంలో వస్తువుల అమ్మకం. మనం ఎప్పుడైనా చూసారా, హోల్సేల్ అండ్ రిటైల్ అంటారు. ఇప్పుడు మనకి ఏదన్నా ఒక టూత్ బ్రష్లే కావాలనుకోండి, హోల్సేల్ వాడు ఏం చేస్తాడంటే 100 కొనుక్కొని పోతాడు, హోల్సేల్ దుకాణంకి వెళ్తాడు 100. సో వాడు ఏం చేస్తాడు, వాడు వాళ్ళ విలేజ్లలో మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముతూ ఉంటాడు కదా. ఇప్పుడు మనకు కావాలనుకోండి ఒకటి కొనుక్కుంటాం, లేదా మన ఫ్యామిలీకి 4 కొనుక్కుంటాం, అంతేగాని 100 కొన్నాం కదా. సో అది రిటైల్ అంటే ఏంటి, ఇక్కడ రిటైల్ నుండి డైరెక్ట్ వినియోగదారునికే వస్తుంది, మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళదు అన్నట్టు. అది ఎగుమతి, ఒక దేశంలో ఉత్పత్తి చేయబడి మరొక దేశంలో కొనుగోలుదారులకు లేదా వినియోగదారులకు విక్రయించబడే వస్తువులు. అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంటూ ఉంటాం కదా, మన దగ్గర అవి ఇప్పుడు అమెరికాకు మనం ఎక్స్పోర్ట్ చేస్తాం, అండ్ అదేవిధంగా అమెరికా అవి మన దగ్గరికి ఇంపోర్ట్ చేసుకోవడం ఇలా. అండ్ ఇవి కూడా గుర్తుపెట్టుకోండి, కర్ణాటకకు చెందిన నందిని డైరీ ఫామ్, తమిళనాడుకు చెందిన ఆవిన్, ఏపీకి చెందిన విజయ, నాగాలాండ్కి చెందిన కేవి, బీహార్కి చెందిన సుధా, పంజాబ్కు చెందిన వెర్కా, ఢిల్లీకి చెందిన మదర్ వంటి పాల సహకార సంఘాలు ప్రజెంట్ అయితే మనకి ప్రముఖంగా చెప్పుకుంటూ ఉండొచ్చు. ఓకే, సో ఇది మనకి 14th లెసన్లో ఇంపార్టెంట్ ఏమంటారు పాయింట్స్. నెక్స్ట్ 13th లెసన్, ద వాల్యూ ఆఫ్ వర్క్, పని యొక్క విలువ. మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు అంతకు మించి ఏమీ ఆలోచించవద్దు, దాన్ని ఆరాధనగా భావించండి, ప్రస్తుతానికి మీ జీవితం అంతా దానికే అంకితం చేయండి అని స్వామి వివేకానంద గారు మంచి కోట్ ఇవ్వడం జరిగింది. సో బట్ మీరేం చేస్తూ ఉంటారు, మనం చదవడమే మన పని అయినప్పుడు మనం ఇంకా అదర్ యాక్టివిటీస్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెడతా ఉంటారు. సో అలా చేయకండి. సో ఆర్థిక కార్యకలాపాలు, సో మనం ఇంతసేపు 14th లెసన్లో నేర్చుకున్నాం, ఆదాయాన్ని సంపదని సృష్టిస్తాయి. ఆర్థిక కార్యకలాపాలు, ఆర్థికం అంటేనే మనీ అని అర్థమవుతా, డబ్బును కలిగి ఉంటాయి. సో ఎగ్జాంపుల్ ఒక స్కూల్ బ్యాగులను అమ్ముతున్నాడు అంటే ఒక వ్యాపారి, అంటే ఆయన ఆర్థిక కార్యకలాపం చేస్తూ ఉన్నాడు. వేతనం, వేజెస్, నిర్దిష్ట కాలానికి యజమాని కార్మికుడికి చెల్లించే చెల్లింపు. నిర్దిష్ట కాలానికి అంటే ఒకరోజు చేస్తే ఇంత ఇస్తూ ఉంటారు, లేదా ఒక 6 గంటలు చేస్తే నీకు ఇంత ఇస్తాం, ఇలాంటిది. జీతం, శాలరీ, అంటే శాలరీ అంటే ఒక పర్టిక్యులర్గా ఫిక్స్డ్ అమౌంట్ ఫర్ ఫిక్స్డ్ డేస్. యజమాని సాధారణంగా ఉద్యోగికి నెలవారీగా, సో నీకు పర్ఫెక్ట్గా నెలకి ఇంత శాలరీ అనేది స్థిరమైన చెల్లింపు అవుతుంది. ఆర్థికేతర కార్యకలాపాలు, సో ఆర్థికేతర అంటే ఇవి ఫినాన్స్కి లింక్ అయి లేవు అనేది మనకు అర్థమైపోయింది. ఇవి ఆదాయాన్ని మరియు సంపదని సృష్టించవు, కేవలం గ్రాటిట్యూడ్, కృతజ్ఞత, ప్రేమ, గౌరవం, రక్షణ వంటి భావాల నుండి చేయబడతాయి. ఉదాహరణకి ఇప్పుడు మన ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవడం. దేవాలయాలు, గురుద్వారాలు, మసీదులు, చర్చిలు ఇలాంటి వాటి దగ్గర అన్నదానం ఇట్లాంటివి కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కదా అవి. సో ఇలాంటివన్నీ కూడా ఆర్థికేతర కార్యకలాపాలు. సో ఇక్కడ
ఒక స్కీమ్ గురించి కూడా ఇచ్చాడు. మహాత్మా గాంధీ కలలు కన్న పరిశుభ్ర భారతావనిని సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా 2014 అక్టోబర్ 2న డేట్ కూడా గుర్తుపెట్టుకోండి, ప్రధాని మోదీ గారు స్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ స్కీమ్ కూడా గుర్తుపెట్టుకోండి, డేట్ అండ్ రిలేటెడ్ దేనికి అనేది పరిశుభ్రతకి సంబంధించి. ఇది 13th లెసన్లో ఇంతకు వరకే మన ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే గుర్తించాం. నెక్స్ట్ 12th లెసన్ గ్రాస్ రూట్స్ డెమోక్రసీ లోకల్ గవర్నమెంట్ ఇన్ రూరల్ ఏరియాస్. అసలైన భారతదేశం పల్లెల్లోనే నివసిస్తుంది అని మహాత్మా గాంధీజీ గారు ప్రకటించడం జరిగింది. సో భారతదేశంలో సుమారుగా ఇక్కడ చూసినట్లయితే 6 లక్షల గ్రామాలు, 8,000 పట్టణాలు, 4,000 పైగా నగరాలు ఉన్నాయి. ప్రజెంట్ జనాభా 1.4 బిలియన్. దాదాపు ఇందులో 2/3 పోర్షన్ పీపుల్ వచ్చేసి మనకి గ్రామాలలోనే నివసిస్తూ ఉన్నారు. సో భారతదేశంలోని ఇక్కడ చూసినట్లయితే ప్రతి గ్రామం దేని కలిగి ఉంటుంది? గ్రామ పంచాయతీ అని పిలువబడే స్థానిక ప్రభుత్వాన్ని కలిగి ఉంటుంది. సో అది స్థానిక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, తర్వాత జాతీయ స్థాయి ప్రభుత్వం. ఈ పంచాయతీలు పాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తాయి. అఫ్కోర్స్ ఎస్ కదా, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, ఎమ్మెల్యేని మనం ప్రతిరోజు కలవగలుగుతామో? కలవలేం. అదే ఒక సర్పంచ్ ఉన్నాడు అనుకోండి మన విలేజ్లో, సర్పంచ్తో మనం డైరెక్ట్ మాట్లాడచ్చు. అంటే పాలనని ప్రజలకి దగ్గర చేస్తుంది. గ్రామ సభల ద్వారా ప్రజలు ఈ పాలనలో చురుగ్గా పాల్గొంటారు. గ్రామ సభలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ పంచాయతీ వ్యవస్థను పంచాయతీ రాజ్ అని పిలుస్తారు. ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థ 3 స్థాయిల్లో పనిచేస్తుంది. గ్రామం, బ్లాక్ అంటే మండల స్థాయికి ఇట్లా వస్తుంది, అండ్ జిల్లా. దీనిని 3 అంచెల వ్యవస్థ. సో పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏమంటారు? 3 అంచెల వ్యవస్థ. సో గ్రామ పంచాయతీలు ఇక్కడ చూసినట్లయితే సర్పంచ్ లేదా ప్రధాన్ అని కూడా పిలువబడే ఒక అధిపతి లేదా అధ్యక్షుడు ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే కొద్దిమందివి గుర్తుపెట్టుకోండి. జ్ఞానేశ్వర్ కాంబ్లే 2017లో మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో తరంగ్పాల్ గ్రామ సర్పంచ్గా ఎన్నికైన ట్రాన్స్జెండర్ ఈమె. ఓకే, ఈమె నినాదం ఏంటి? లోక్ సేవ గ్రామ సేవ. అంటే గ్రామ సేవ అంటేనే ప్రజల సేవ అని ఆ నినాదంతో తను ముందుకు వెళ్ళి విజయం అయితే సాధించింది. జ్ఞానేశ్వర్ కాంబ్లే ట్రాన్స్జెండర్, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ వందనా బహదూర్ మైధా ఖాండ్వి గ్రామానికి చెందిన బిల్ సమాజ సభ్యురాలు, తొలి మహిళా సర్పంచ్ ఆ గ్రామానికి. ఈమె గ్రామంలోని ఆ మహిళలను విలేజ్ డెవలప్మెంట్లో ప్రోత్సహించి అనేక సమస్యలను పరిష్కరించి గుర్తింపు పొందారు ఈమె. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, పోపట్రావు పవార్ మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో హివారే బజార్ అనే గ్రామం. తరచుగా ఇక్కడ ఎక్కువ కరువు కాటకాలు ఇట్లాంటివి వస్తూ ఉండేదట. ఈయన సర్పంచ్ అయ్యాక అనేక కార్యక్రమాలు చేపట్టి చెట్లను పెంచి పర్ఫెక్ట్గా మళ్ళీ దాన్ని అయితే తీసుకురావడం జరిగింది. అంటే సుసంపన్నంగా ఉండే విధంగా ఈయనకి 2020లో పద్మశ్రీ పురస్కారం కూడా రావడం జరిగింది. ఎవరికి? పోపట్రావు పవార్. ఓకే. అండ్ గ్రామ పంచాయతీకి ఒక పంచాయతీ కార్యదర్శి ఉంటాడు, మనందరికీ తెలిసింది. ఇతను సమావేశాలకు పిలవడం, ఈ నల్ల బిల్లులు వసూలు చేయడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు కదా. సో ఈ విధంగా చూడవచ్చు. అండ్ నెక్స్ట్, చాలా గ్రామ పంచాయతీలకు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో పట్వారీ అనే అధికార సహాయం చేస్తారు. అంటే ఈ భూ రికార్డులకు సంబంధించి బ్లాక్ లెవెల్ మండల పరిషత్, పంచాయతీ సమితి, బ్లాక్ పంచాయతీ అంటారు. జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్, జిల్లా పంచాయతీలు ఉంటాయి. సో బ్లాక్ స్థాయిలో పంచాయతీ, గ్రామ పంచాయతీలకు మరియు జిల్లా పరిషత్లకు మనం చూసినట్లయితే జెడ్పీటీసీకి వాల్యూ ఎక్కువగా ఉంటుంది, సర్పంచ్కి పర్లేదు. ఈ ఎంపీటీసీలు, ఎంపీపీలు పెద్దగా మనం అంత పెద్ద పట్టించుకున్నట్టు ఉన్నాం, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే. సో వీళ్ళు జిల్లా పరిషత్కు అదేవిధంగా మన గ్రామాలకి మధ్య మీడియేటర్గా ఉండడం జరుగుతుంది. సో పైన చెప్పుకున్న 3 పంచాయతీ వ్యవస్థల్లో 3/1 1/3 పోర్షన్ సీట్లను మహిళలకు రిజర్వ్ చేసే అవకాశం ఉంది ఇక్కడ. అండ్ నెక్స్ట్, అర్థశాస్త్రం సుమారు 2300 సంవత్సరాల క్రితం కౌటిల్యుడు అంటే చాణక్యుడు
1 సెకండ్. చాణక్యుడు అండి, స్ట్రక్ అయినట్టుంది, చూద్దాం. రైట్, ఎక్కడ ఉంది? చాణక్యుడు అని కూడా పిలుస్తాం, మనందరికీ తెలిసింది. ఆయన అర్థశాస్త్రం రచించాడు. ఇందులో ఒక రాజ్యాన్ని ఎలా నిర్మించాలి, ఎలా రూల్ చేయాలి, ఫినాన్షియల్గా ఏ విధంగా డెవలప్ చేయాలి, పాలకుడి యొక్క విధులేంటి, పరిపాలన ఏ విధంగా చేయాలి, అలాంటి విషయాలన్నీ కూడా అర్థశాస్త్రం అనే గ్రంథంలోనైతే ఈయన రచించడం జరిగింది. ఇక్కడ ఒక స్కీమ్ గురించి కూడా ఎగ్జామ్లో బుక్లో ఇచ్చాడు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన PMGSY అనేది రహదారులు లేని గ్రామాలకు అన్ని కాలాల్లోనూ అనుకూలంగా ఉండే రహదారిని నిర్మించే కేంద్ర ప్రభుత్వ పథకం. అంటే ప్రతి గ్రామానికి కూడా ఒక రోడ్డు ఉండే విధంగా ఇది నిర్మించిన పథకం ఇది. ఈ పథకంలో 500 కంటే ఎక్కువ జనాభా, కొండ ప్రాంతాల్లో 250 కంటే ఎక్కువ జనాభా కలిగిన 1,78,000 ప్రాంతాలను అనుసంధానించడానికి ప్రణాళిక చేశారు. ఇది 2025 డిసెంబర్లో ప్రారంభించడం జరిగింది. వాజ్పేయి గారు ఆ టైంలో ప్రధానిగా ఉన్నారు. సో ఓకే, ఈ స్కీమ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. నెక్స్ట్ కనుక చూస్తే 11th లెసన్, గ్రాస్ రూట్స్ డెమోక్రసీ, లోకల్ గవర్నమెంట్ ఇన్ అర్బన్ ఏరియాస్. అట్టడుగు ప్రజాస్వామ్యం, పట్టణ ప్రాంతాలలో స్థానిక ప్రభుత్వం. బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ 1865లో స్థాపించబడింది. 1688లో మద్రాస్ కార్పొరేషన్ స్థాపించబడింది. భారతదేశంలోని పురాతన పురపాలక సంస్థ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ చెప్పవచ్చు. పట్టణ ప్రాంతాల్లోని స్థానిక ప్రభుత్వాలను పట్టణ స్థానిక సంస్థలను పిలుస్తాం. వీటినే మళ్ళీ ఇంకా నగరాలు మరియు పట్టణాలను వార్డు అని పిలువబడే చిన్న యూనిట్లుగా వార్డ్ కౌన్సిల్స్ అంటాంగా మనం. ప్రజలు కూడా వారి విధులను సక్రమంగా నిర్వర్తించాలి, బాధ్యతగా ఉండాలి, చట్టాలకు లోబడి ఉండాలి, తమ ప్రాంతం పట్ల శ్రద్ధ చూపాలి. దీనినే భాగస్వామ్య ప్రజాస్వామ్యం అంటారు. అంటే ఏదో ప్రభుత్వం ఉంది కదా, మనం వాళ్ళని ఎన్నుకున్నాం కదా, ఇక వాళ్ళే చూసుకుంటారని మనం చేతులు దొరుకుకొని కూర్చోద్దు. సో ఇప్పుడు చెత్త తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు కదా, చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయడం అనేది మన బుద్ధి ఎక్కువ పని అవుతుంది. సో వాళ్ళు వచ్చినప్పుడు వేయడం, లేకపోతే ఎక్కడ డంపింగ్ ఉంటే అక్కడ పెట్టడం అనేది మన యొక్క బాధ్యత. సో ఇట్లాంటివన్నీ కూడా భాగస్వామ్య ప్రజాస్వామ్యానికి ఉదాహరణగా చెప్పొచ్చు. స్వచ్ఛ సర్వేక్షణ ప్రభుత్వం పథకం కింద మధ్యప్రదేశ్లోని ఇండోర్ కనుక చూస్తున్నట్లయితే 7 సార్లు భారతదేశంలోనే పరిశుభ్రమైన నగరంగా ప్రతి సంవత్సరం అదే వస్తూ ఉంది. స్టార్టింగ్ నుండి కూడా 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో మాత్రమే మున్సిపల్ కార్పొరేషన్ అత్యున్నత సంస్థగా ఉంటుంది. దీన్ని మహానగర్ నిగమ్ అని పిలుస్తామట. అండ్ 1 to 10 lakh జనాభా గల దాన్ని మున్సిపల్ కౌన్సిల్ అని పిలుస్తారు. 1 to 10 lakhs. తక్కువ జనాభా ఉన్న నగరాలు మరియు పట్టణ నగర పంచాయతీలు కూడా ఉంటాయి. స్వచ్ఛ సర్వేక్షణ అనేది భారతీయ నగరాలు, పట్టణాలు మరియు గ్రామాల యొక్క భారీ వార్షిక పరిశుభ్రత మరియు పారిశుద్ధ సర్వే. ఇది 2016లో ప్రారంభించారు నరేంద్ర మోదీ గారు. సో అప్పటి నుండి కనుక చూస్తున్నట్లయితే మనకి ఇండోర్, మధ్యప్రదేశ్లోని ఇండోర్ ప్రతి సంవత్సరం అవార్డు చేజిక్కించుకుంటా ఉంది. ఒక అవార్డు టైంలో మన తెలుగు వాసే అక్కడ కలెక్టర్గా వ్యవహరించారు కూడా. సో నేమ్ అంత ఐడియా లేదు. ఓకే రైట్. నెక్స్ట్ లెసన్, గ్రాస్ రూట్స్ డెమోక్రసీ గవర్నెన్స్, అట్టడుగు ప్రజాస్వామ్యము పరిపాలన. పాలకుడు అంటే రూల్ చేసేవాడు ధర్మాన్ని రక్షిస్తాడు, అదేవిధంగా ధర్మాన్ని రక్షించేవాడిని కూడా రక్షించే బాధ్యత పాలకుడు తీసుకుంటాడని మహాభారతం తెలియజేస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే చట్టాలు రూపొందించడం, వాటిని ఫాలో అయ్యేలా చూడడం, వాటిని ఉల్లంఘిస్తే శిక్షలు విధించడం, శిక్షలు అంటే పనిష్మెంట్లు విధించడం కూడా అన్ని రకాల బాధ్యతలు ఎవరు తీసుకుంటారు? ప్రభుత్వాలే. కాకపోతే ఇక్కడ 3 రకాలుగా ఉంటాయి. ఒకటి చట్టాలు చేసేది సభలు, శాసనసభలు. శాసనసభ అంటే ఓన్లీ అసెంబ్లీ అనే కాదు, సెంట్రల్ వైజ్ చూసినట్లయితే పార్లమెంట్ అనొచ్చు. పార్లమెంట్లో లోకసభ మరియు రాజ్యసభ.
స్టేట్ వైజ్ చూసినట్లయితే అసెంబ్లీ, శాసనసభలు ఇలా. సో ఇవి చట్టాలు చేస్తాయి. మరి వీటిని పనిలాగా అంటే వర్కౌట్లో పెట్టడం, వర్క్ చేసేలా చూడడం, ఇదంతా ఎవరి బాధ్యత ఉంటే కార్యనిర్వాహక వర్గము అంటే మంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, ఇంకా అధికారులు అందరూ కావచ్చు. మరి వీటిని ఉల్లంఘిస్తే పని చేసేది ఎవరు? న్యాయ వ్యవస్థ. చట్టం ఒకటి ఉంది కదా, ఆ న్యాయ వ్యవస్థ. వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం ఈ లెసన్లో. శాసనసభ. ఇక్కడ శాసనసభ అంటే కేవలం రాష్ట్రానికి సంబంధించిందే కాదు, శాసనాలు చేసే సభ అని మనం భావించాలి. కేంద్రంలో పార్లమెంట్ శాసనాలు చేస్తుంది, అదేవిధంగా రాష్ట్రంలో శాసనసభ. ఇవి కొత్త చట్టాలను రూపొందించే సంస్థ, పాతవి ఉంటే ఏమైనా సవరించే సంస్థ, కొత్త వాటిని రూపొందించవచ్చు, పాత వాటిని తొలగించవచ్చు, ఏమైనా చేంజెస్ ఉంటే మార్పులు చేర్పులు చేయొచ్చు. మరి కార్యనిర్వాహక వర్గం. సో మనం చూసాంగా, ఇది చట్టాలను అమలు చేసే వర్గం. దేశ రాష్ట్ర అధినేతలు, ప్రభుత్వ అధినేతలు, అధికారులు అందరూ కూడా కార్యనిర్వాహక వర్గంలో ఉంటారు. న్యాయ వ్యవస్థ. మరి ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఓకే. సో అదేవిధంగా చట్టాలు చేయడం అంటే ఏదో అల్లాటప్పగా ఇష్టం ఉన్నట్టు ప్రతిదీ చేస్తాం అంటే కుదరదు. అవి రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా లేదా, ఏదైనా ఉల్లంఘిస్తున్నాయా అని చూసే బాధ్యత కూడా మన న్యాయ వ్యవస్థకే ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింకప్ అయి ఉంటుంది. ఏది? శాసనసభ కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, కార్యనిర్వాహక వర్గం కావచ్చు. ఈ మూడు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి, కలిసి పని చేస్తాయి, ప్రొటెక్ట్ చేసుకుంటాయి. అయినప్పటికీ వీటిని వేరుగానే చూడాలి. ఈ విభజన గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ అధికారాల విభజన అని పిలుస్తారంట. ఏమని? అధికారాల విభజన. సో ఏ ప్రభుత్వమైనా కనీసం 2 స్థాయిల్లో పనిచేస్తుంది. ఒకటి స్థానిక మరియు జాతీయ స్థాయి. బట్ భారతదేశంతో సహా అనేక దేశాల్లో 3 అంచెలు అంటే లోకల్, స్థానిక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా జాతీయ ప్రభుత్వం. 3 ప్రభుత్వాలు: స్థానిక, రాష్ట్ర, జాతీయ. సో భారత ప్రభుత్వం యొక్క నినాదము సత్యమేవ జయతే అంటే సత్యం మాత్రమే గెలుస్తుంది. సుప్రీంకోర్టు నినాదం వచ్చేసి మనకి యథో ధర్మస్తతో జయ అనగా ధర్మం ఉన్న చోట విజయం ఉంటుంది. సో మీరు ఈ లెసన్స్ని ఎన్నిసార్లు చదివినా ఇవే ఇంపార్టెంట్ మీకు ఆ లెసన్స్లో. ఓకే. సో మనం వీలు చూసుకొని మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్లో 7th క్లాస్ కూడా చెప్పుకుందాం. సో జాతీయ స్థాయిలో శాసనసభలు అంటే లోకసభ మరియు రాజ్యసభ, రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీలు అని చెప్పవచ్చు. కార్యనిర్వాహక వర్గం అంటే భారత రాష్ట్రపతి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి, అదేవిధంగా గవర్నర్ నేతృత్వంలో మంత్రి మండలి, ముఖ్యమంత్రి. న్యాయ వ్యవస్థ అంటే సెంట్రల్ వైజ్ సుప్రీంకోర్టు, స్టేట్ వైజ్ హైకోర్టు. సో ఇక్కడ చూద్దాం, కొన్ని ఇచ్చాడు ఈ లెసన్లో. 1931లో తమిళనాడులోని రామేశ్వరంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు జన్మించారు. ఈయన 11వ రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. 2002 నుండి 2007 వరకు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా మనం పిలవడం జరుగుతుంది. సో ప్రజాస్వామ్యం, డెమోక్రసీ అనే పదం గ్రీక్ వర్డ్ నుండి వచ్చింది. డెమోస్ అంటే ప్రజలు, క్రదోస్ అంటే పాలన. సో ప్రజాస్వామ్యం అంటే ప్రజాపాలన, అంటే ప్రజలే పాలిస్తారని కాదు, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు. మనం ఎన్నుకుంటేనే కదా వాళ్ళు. ఓకే. 2024 నాటికి దాదాపు 970 మిలియన్ల ఓటర్లతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంగా నిలిచింది. సో ఇవి ఆల్మోస్ట్ చాలా కంట్రీస్ పాపులేషన్ కంటే కూడా ఎక్కువ. 18 ఏళ్ళు పైబడిన భారతీయ పౌరులందరికీ కూడా ఈ ఎన్నికలలో పాల్గొనే హక్కు ఉంటుంది. సో ఇది 10th లెసన్. 9th లెసన్ చూద్దాం. కుటుంబం మరియు సమాజం. ప్రేమ మరియు ధర్మం అనేది కుటుంబ జీవితం యొక్క పువ్వులు మరియు ఫలాలు అని తిరువల్లవర్ ప్రకటించాడు. ఏమని? ప్రేమ మరియు ధర్మము. భారతీయ సమాజంలో నేడు ఈ ఉమ్మడి జాయింట్ ఫ్యామిలీస్ అయితే ఎక్కువగా లేవు, మనందరికీ తెలిసిందే. న్యూక్లియర్ కుటుంబాలు అంటే వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళ పిల్లలు అంతే. ఇక వీళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి వీళ్ళకి పిల్లలు పుట్టిల్లనుకో ఆ ముందు ముసలోళ్ళు వెళ్ళిపోతారు బయటకు అన్నట్టు. ఇది జరిగేదైతే ప్రజెంట్ అలానే ఉంది. సో ఉమ్మడి కుటుంబంలో అనేక తరాలు కలిసి అన్నలు, అక్కలు, చెల్లెలు, పిన్నలు, ఇదంతా కూడా జాయింట్ ఫ్యామిలీస్ అని మనం చెప్పొచ్చు. సమాజము. న్యూక్లియర్ కుటుంబం చూసినట్లయితే భార్యాభర్తలు మరియు వారి పిల్లలకు మాత్రమే. ఇంకా మరీ ఒకవేళ ఏమైనా జాలి, దయ అట్లాంటిది ఉంటే వాళ్ళ పేరెంట్స్ అంతే. ఒక సైడ్ పేరెంట్స్, ఇద్దరు సైడ్ కూడా కాదు. సమాజము, కమ్యూనిటీ. కుటుంబాలు తమలోనే కాకుండా, అంటే సమాజం అంటే సొసైటీ తోటి కావచ్చు, కమ్యూనిటీ కావచ్చు, అంటే పక్కనోళ్ళతోటి కూడా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి.
కుటుంబాలు తమలోనే కాకుండా ఇతర కుటుంబాలు మరియు వారి చుట్టుపక్కల వ్యక్తులతో కూడా అనుసంధానించబడి ఉంటాయి. అటువంటి అనుసంధానించబడిన వ్యక్తుల సమూహాన్నే కమ్యూనిటీ అని పిలుస్తాం. సో కమ్యూనిటీలోని వ్యక్తులు పండుగలను కలిసి జరుపుకోవడం, విందులు ఏర్పాటు చేసుకోవడం, వివాహాలు మరియు ఇతర కార్యక్రమాలు. అంటే ఒక అపార్ట్మెంట్లో ఉన్నారనుకోండి, ఆ పక్కన వాళ్ళందరితో మాట్లాడుకుంటూ ఉంటాం, లేదా ఒక కాలనీ ఉన్నాం అనుకోండి, ఆ కాలనీ వాళ్ళతో. ఇది కమ్యూనిటీ. అండ్ మధ్యప్రదేశ్ గురించి కనుక ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఇక్కడ. మధ్యప్రదేశ్లోని జుబువా పట్టణం చుట్టుపక్కల ప్రాంతం ప్రతి సంవత్సరం తీవ్ర నీటి ఎద్దడితో, అంటే కరువు కటకాలతోటి అవుతా ఉంది. ఏ వ్యక్తి లేదా కుటుంబానికి మద్దతు ఇవ్వడానికి కలిసి వచ్చే వారి హల్మా సాంప్రదాయం, ఇది హల్మా సాంప్రదాయం అంటారు. అంటే ఒక కమ్యూనిటీగా ఏర్పడి సహాయం చేస్తూ ఉంటారు. అనుసరించి బిల్ సమాజం వందలాది గ్రామాలలో హల్మా సంప్రదాయాన్ని అనుసరించి బిల్ సమాజం ఆ వందలాది గ్రామాల్లో వేలాది చెట్లను, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో చెట్లను నాటాలని నిర్ణయించుకుంది. అనేక కందకాలను తవ్వడం, చెట్లను పెట్టడం జరిగింది. హల్మా సాంప్రదాయంలో భూమాతకు సేవ చేయడమే వాళ్ళ యొక్క లక్ష్యం. ఇది ఎవరికి కమ్యూనిటీ చేశారు? బిల్ సమాజం చేసింది. నెక్స్ట్ 2019లో శివగంగా ఉద్యమానికి చెందిన శ్రీ మహేష్ శర్మ బిల్ కమ్యూనిటీలతో ఆయన చేసిన పరివర్తన కృషికి పద్మశ్రీ వచ్చిందండి. ఇలాంటిది చేయడం వల్ల ఒక నిర్దిష్ట మతం, ప్రాంతం, ఆసక్తి ఉన్న వ్యక్తుల సమూహాన్ని, ముఖ్యంగా ఒక చిన్న సమూహాన్ని కూడా మనం సొసైటీ, కమ్యూనిటీ అని పిలుస్తూ ఉంటాం. ఉదాహరణకి ముంబై పార్సీ కమ్యూనిటీ, చెన్నై సిక్కు కమ్యూనిటీ, ఏదైనా. ఓకే, ఇది మనం చూస్తున్నట్లయితే 9th లెసన్. రైట్. నెక్స్ట్, భిన్నత్వంలో ఏకత్వం లేదా ఏకంలో అనేకం. యూనిటీ ఇన్ డైవర్సిటీ ఆర్ మెనీ ఇన్ ద వన్. సో ఈ లెసన్లో కనుక చూసినట్లయితే భారతదేశం అంతటా మనం తిరిగి పరిశీలించినట్లయితే, సో అఫ్కోర్స్ మనందరికీ తెలుసు డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్స్, మన యొక్క డ్రెస్ చేంజెస్ ఉంటాయి. అంటే సౌత్లో ఒకలాగా మనం ఉంటాం, నార్త్లో ఒకలాగా, మనం తినే ఫుడ్ వేరుంటుంది, మనం పూజించే దేవతలు వేరుంటాయి, మనం సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్ వేరుంటాయి. బట్ ఓవరాల్గా మనం ఏమని చెప్తాం? వీఆర్ ఆల్ ఇండియన్స్ అని చెప్తాం. అంటే అన్ని రకాల భిన్నత్వం ఉన్నప్పటికీ మేమందరం ఒకటనైతే మనం ఎప్పటికీ చాటి చెప్తూనే ఉంటాం. అదే ఇక్కడ మనం చెప్తా ఉన్నాం. భారతదేశం అంతటా మనం తిరిగి పరిశీలించినట్లయితే విభిన్న ఆచారాలు, సంప్రదాయాలు, భాషలు, లిపిలు, దుస్తులు, సో ఫుడ్, ఇలా తదితర అంశాలు విభిన్నంగా ఉన్నాయి ప్రాంతాన్ని బట్టి. 1.4 బిలియన్లకు పైగా జనాభా కలిగిన సుమారుగా ప్రపంచ జనాభాలో 18% ఆక్యుపై చేసాం మనమే. సో ఇంతటి వైవిధ్యం ఉంది. ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనే జాతీయ సంస్థ దేశంలోని దేశంలోని అన్ని రాష్ట్రాలలోని 4635 కమ్యూనిటీలపై పీపుల్ ఆఫ్ ఇండియా అనే ప్రాజెక్టు పేరుతో ఓ సర్వే నిర్వహించిందట. 325 భాషలను గుర్తించింది, 25 లిపిలను. చాలామంది భారతీయులను వలసదారులు అని పిలుస్తారని, ప్రజలు తమ జన్మస్థానానికి సమీపంలో లేదా వారు అసలు జన్మస్థానంలో నివసించడం లేదని కూడా గ్రహించారు. సో అఫ్కోర్స్ ఏంటి అంటే, ఇప్పుడు చాలామంది మీలో కూడా వీడియో చూసేవాళ్ళు, మీరు పుట్టింది ఒక దగ్గర, పెరిగింది ఒక దగ్గర, ఇప్పుడు ఉండేది ఇంకో దగ్గర, చదవడానికో లేకపోతే జాబ్ పర్పస్ ఇంకొక వేరే దగ్గర ఉంటాం. సో అది బ్రిటిష్ చరిత్రకారుడు విన్సెంట్ స్మిత్ అంట, ఇంతటి అయోమయమైన భిన్నత్వం నేపథ్యంలో భారతదేశ చరిత్రను ఏ విధంగా రాయగలమని చెప్పాడంట. సో ఆహారం కనుక చూస్తే భారతదేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆహారం ప్రాధాన్యత తీసుకుంటారు. కొన్ని ఆహార ధాన్యాలు దేశంలోని దాదాపు, అంటే ఓవరాల్ కొన్ని చూసినట్లే మెజారిటీగా చూస్తే బియ్యం, గోధుమలు ఎక్కువగా మన దగ్గర తింటూ ఉంటాం, నార్త్లో ఎక్కువగా కొంచెం. సో రాగులు మరియు వివిధ రకాల పప్పులు, వీటిని ప్రధాన ధాన్యాలు అంటాం. ఎందుకంటే ఇవి భారతదేశంలోని చాలా ప్రాంతాల ప్రజలకి ప్రైమరీ ఫుడ్గా భావిస్తారు. అదేవిధంగా పసుపు, జీలకర్ర, యాలకులు, అల్లం వంటి పదార్థాలు, కూరగాయలు, నూనెలు, ఇలా చెప్పుకుంటూ చాలా. అండ్ ఇప్పుడు కేరళలో చూస్తే కొబ్బరి నూనె ఏదో వాడతారు అంటారు, మనం చూస్తే ఈ పల్లి నూనె, సన్ఫ్లవర్ ఆయిల్ మనం వాడుతూ ఉంటాం. ఇట్లా డిఫరెంట్ టైప్. దుస్తులు, ప్రతి ప్రాంతం మరియు సమాజం వాటి సొంత దుస్తుల శైలిని అభివృద్ధి చేసింది. భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో చీరనైతే కట్టుకుంటూ ఉంటారు, ప్రతి లేదా పట్టుతో. మరి ఈ రోజుల్లో సింథటిక్ వస్త్రాలు కూడా తయారు చేస్తూ ఉన్నారు. చీరలో ఉన్న మహిళ రాతిశిల వైశాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి ఒకసారి, నేను ఈ మార్క్ చేసింది మాత్రం డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి ఇలా. సో ఆ శిల
బీహార్లో కనుగొనబడింది. క్రీస్తుపూర్వం కొన్ని శతాబ్దాల నాటిది. 17వ శతాబ్దంలో చిండ్జ్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఒక రకమైన పత్తితో తయారు చేయబడిన భారతీయ వస్త్రం. ఇది యూరోప్లో బాగా సేల్ అయింది. సో ఇవి సేల్ అవ్వడం వల్ల అక్కడ తయారు చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గుముఖం పట్టడం, తర్వాత అక్కడ వాళ్ళు మన యొక్క ఈ చిండ్జ్ క్లాత్స్కి చిండ్జ్ వస్త్రాలను వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవడం నిషేధించడం కూడా జరిగింది. చిండ్జ్ అని పిలువబడే ఒక రకమైన పత్తితో తయారు చేయబడిన భారతీయ వస్త్రం. ఇక పండుగలు చూసినట్లయితే భారతదేశంలో అనేక రకాల పండుగలు ఉన్నాయి. కొన్ని పండుగలు ఒకే సమయంలో భారతదేశం అంతటా జరుపుకుంటూ ఉంటాం. కాకపోతే డిఫరెంట్ నేమ్స్. ఉదాహరణకి మకర సంక్రాంతి జనవరి మాసంలో వస్తుంది. ఇదే సమయాన కేరళలో పొంగల్ అనే పేరు వస్తుంది. ఉత్తరాయణ్ అనే పేరుతో గుజరాత్లో, మకర శంకమన్ అనే పేరుతో కర్ణాటకలో, కిచిడి పర్వ్ అనే పేరుతో ఉత్తరప్రదేశ్ మరియు బీహార్లో, పౌష్ సంక్రాంతి అనే పేరుతో పశ్చిమ బెంగాల్లో మరియు త్రిపురలో, మకర సంక్రాంతి అని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో జరుపుకున్నాయి. ఇవి గుర్తుపెట్టుకోండి దయచేసి. సో ఇతిహాసాలు, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇతిహాసాలు మనం చూసే ఉంటాం. సాధారణంగా గతంలోని వీరులు మహానుభావుల సాహసాలను వివరించే సుదీర్ఘ కథలు. సో మన దగ్గర రెండు ప్రముఖంగా చెప్తా ఉంటాం, రామాయణం, మహాభారతం. వన్ సెకండ్, రైట్. రామాయణం మరియు మహాభారతం ఇది ధర్మాన్ని పునరుద్ధరించడానికి పోరాడే వీరుల కథలను. మహాభారతంలో పాండవులు కృష్ణుడి సహాయంతో తమ సొంత అంటే వాళ్ళైన కౌరవులతో తమ రాజ్యాన్ని తిరిగి పోరాడడానికి పొందుతారు. రామాయణంలో కనుక చూస్తే రాముడు తన సోదరుడు లక్ష్మణుడు మరియు హనుమంతుడి సహాయంతో సీతను అపహరించిన రావణుణ్ణి ఓడించడం జరుగుతుంది. అదేవిధంగా తమిళనాడులోని నీలగిరి అడవిలో ఒక చెక్కిన రాయి ఉందంట. ఇది 5 పాండవుల సోదరులను వర్ణిస్తుంది. అడగొచ్చు ఎగ్జామినర్, 5 పాండవుల సోదరుల చెక్కిన రాయి ఎక్కడ ఉంది అని. తమిళనాడులోని నీలగిరి అడవుల్లో. సో ఈ రాయి ఉన్న మందిరాన్ని పాండవులు ప్రయాణించినందుకు గుర్తుగా ఇరుల గిరిజనులు నిర్మించారు. ఏ గిరిజనులు? ఇరుల. జంతువులను ప్రధానంగా చేసుకొని పంచతంత్ర అనే కథలు కూడా ఉన్నాయి. భారతీయ సంస్కృతి తదితర విషయాల్లో భిన్నత్వాన్ని చూపెట్టినప్పటికీ అంతిమంగా ఏకత్వాన్ని ఎప్పటికీ మరవదు. తద్వారా భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పవచ్చు. సో నెక్స్ట్ లెసన్ చూద్దాం, భారతదేశ సాంస్కృతిక మూలాలు. సో మోస్ట్లీ లెసన్స్ అన్నీ కూడా మనం చూసాం, ఒకసారి మీరే చూడండి. ఓకే, కొద్దిగా త్రోట్ ఇబ్బంది పెడుతుంది. ఆల్రెడీ మనం 6-7 లెసన్స్ చూసాం కనుక అవి ఒకసారి చూడండి. మీరు జస్ట్ ఎన్సీఆర్టీ క్లాస్ అని ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ అంట. సో ప్రాపర్గా నేర్చుకోండి. డెఫినెట్లీ ది బెస్ట్ క్లాసెస్ అందిద్దాం వీలున్నప్పుడల్లా మనం క్లాసెస్ చెప్పడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఓకే, సో హ్యావ్ ఎ నైస్ డే.